పేజ్ నెంబర్ 224 224, రికార్డింగ్ నెంబరు 55 55, 18th చాప్టర్ అయిన మనస్వరూప నిరూపణము అనేది కంటిన్యూయేషన్ మనం ఇప్పుడు త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. దత్తాత్రేయుణ్ణి భార్గవుడు ప్రశ్న చేశాడు, మీరు చెప్పేది నాకు చాలా నమ్మశక్యం కాకుండా ఉంది, అసలు ఒక్క చైతన్యం ఇన్నిగా ఎలా అవుతోంది అని నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఇంద్రజాలికుడు అన్నారు, మ్యాజికల్ చేసేవాడు అన్నారు, బాగానే ఉంది అది. కానీ ఇంద్రజాలం చేసేవాడు కాసేపే ఉంటాయి ఆ వస్తువులన్నీ, వాడి మాయ అయిపోగానే అవి కూడా పోతాయి. ఇక్కడ మేము ఈ వస్తువులన్నీ వాడుకుంటూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ముట్టుకుంటూ ఉన్నాం, మేము స్పర్శతో తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటిది మీరు లేదు, ఉన్నది ఒకటే చైతన్యము అనేది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పి గట్టిగా అడిగాడు. నాకు అది ఎలా భ్రాంతే, ఒకవేళ అది భ్రాంతే, అది మోహమే, అది అసత్యమే అయితే మరి అందరికీ ఒకే రకంగా ఎట్లా కనపడుతోంది, అందరికీ సమానంగా ఎలా కలుగుతోంది, ఒకే భ్రాంతి అందరికీ ఎట్లా కలుగుతోంది, ఈ సందేహం మీరు నాకు తప్పకుండా వివరంగా చెప్పాలి అని అడిగాడు. అడిగితే దత్తాత్రేయుల వారు బాగా సంతోషించి, నాయన ఇట్లా ప్రశ్న చేస్తూనే ఉన్న సందేహాలన్నీ పోగొట్టుకుంటేనే గురువు దగ్గర అన్నీ నేర్చుకోగలుగుతారు శిష్యులు. అడక్కపోతే గురువు మటుకు ఎట్లా చెప్తాడు, మంచి పని చేశావు, నేను నీకు చెబుతాను తప్పకుండా. చైతన్య స్వరూపం ఒక్కటే ఇన్నిగా ఎలా అవుతుంది అని అడుగుతున్నావు, బాగుంది. మరి నీ కళలో నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు, ఎవరూ లేరు పక్కన, నీ కళలో ఎవరికీ ఎంట్రీ లేదు. మరి అట్లాంటప్పుడు ఎన్ని సృష్టించావు కళలో, ఎన్నున్నాయి, ఎంతమంది ఉన్నారు? ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువు లేదు అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు చూడని వస్తువులు కూడా అప్పుడప్పుడు నీకు ఇదేదో కొత్తగా ఉందే అని అనిపించేవి కూడా కనపడటానికి అవకాశం ఉన్నప్పుడు అది ఎలా జరుగుతోంది అని అడిగారు ఆయన. అదే రకంగా ఊహాలోకం ఉంది కదా, ఊహించుకుంటూ ఉంటావు. ఆ ఊహాలోకంలో మరి నీకు ఎన్నో కనిపిస్తున్నాయి, మన మెంటల్ పిక్చర్స్, మనస్సులోకి ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క కథ అల్లుతూ ఉంటావు మనస్సుతో. అది మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్నో విషయాలు అల్లుతూ ఉన్నావు కదా, అవన్నీ దృశ్యంలాగా ఎలా వస్తోంది? ఒక్క మనస్సే చూసేవాడుగా ఉంటుంది, చూడబడేదిగా ఉంటుంది. నువ్వు గమనించావా నాయనా అని అడుగుతున్నాడు దత్తాత్రేయుల వారు. మనస్సే చూస్తోంది, చూసేవాడుగా రోల్ ప్లే చేస్తోంది, మళ్ళీ చూడబడే వస్తువుగా కూడా అదే రోల్ ప్లే చేస్తోంది, నీకు చూపిస్తోంది సినిమాలది లోపల, గమనించావా అని అడుగుతున్నారు ఆయన. మరి జాగ్రత్త దశలో మాత్రం నువ్వు అంటున్నావు ఇది ఒకే రకరకాలుగా ఉన్నది అని ఎలా నమ్మటం అని అడుగుతున్నావు. కానీ స్వప్నంలో ఎట్లా అయితే ద్వైతం లేదో, రెండు లేవు, స్వప్నంలో ఉన్నది ఒకటే, కళలో ఉన్నది ఒకటే, అదే రకంగా జాగ్రత్త దశలో కూడా రెండు లేవు, ఉన్నది ఒకటే. చూసేవాడు, చూడబడేది అని రెండు లేవు, ఒకటే ఉన్నది. దానికి నీకు ఎన్నో ఎగ్జాంపుల్స్తో నువ్వు చక్కగా దాన్ని విచారించి తెలుసుకోవాలి. దీపం వెలుగులో వస్తువు కనిపిస్తోంది కాబట్టి దీపం వేరు వస్తువు వేరు అని నువ్వు చెబుతున్నావు. కానీ దీపం లేకపోయినా గుడ్డివాడు కూడా వస్తువు ముట్టుకొని తెలుసుకుంటున్నాడు కదా ఇది ఫలానా వస్తువు అని. మరి రెండుగా కనపడట్లేదే వాడికి, కానీ అక్కడ చూసేవాడు, చూడబడేది అని రెండు ఉన్నాయి. మన ఏ దృష్టితో మనం చూస్తామో ఆ దృష్టితోనే అన్నీ కనపడతాయి. ప్రతి వ్యక్తి కూడా వస్తువుని స్మరించేటప్పుడు దాని రూపాన్ని మనస్సుతో చూస్తున్నాడు. మనస్సు చైతన్యంతో నిండి ఉండకపోతే ఎవడు దేన్ని చూడలేడు అని చెప్పేశారు ఇక్కడ. అసలు అంటే మనం దీన్ని ఎలా వివరంగా తెలుసుకోవాలంటే ఏది ప్రధానం, ఏది అప్రధానం. మనస్సు ఉన్నది కరెక్టే, చూడటం అనే కన్ను ఉన్నది, స్పర్శ ఉన్నది, అన్నీ ఉన్నాయి కరెక్టే. కానీ ఏది లేకపోతే ఇవి ఏవి పని చెయ్యవో, అది కదా ముఖ్యమైంది. ఏది లేకపోతే ఇవి ఏవి పని చేయవు. చైతన్యము అనేటటువంటి మహాప్రజ్ఞ లేకపోతే ఏవి పని చేయవు. దేంతోనూ ఏది చూడటం అనే ప్రాసెసే లేదు, కనపడే వస్తువు లేదు, చూసేవాడు లేడు అన్నప్పుడు ఇదంతా ఒక వస్తువు నుంచే, ఒక చైతన్యం నుంచే పుడుతోందా, పుట్టడం లేదా? సరిగ్గా కళ ఎలా మనలో నుంచే బయటకు వచ్చి మన చేతే చూడబడుతోందో
అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా మనలో నుంచే వచ్చి మన చేత చూడబడుతోంది. అందరికీ భ్రాంతి సమానంగా ఎట్లా కలుగుతోంది అని నువ్వు అడుగుతున్నావు. సమానంగా కలుగుతోందో లేదో ఎలా తెలుస్తుంది? ఒకడి భ్రాంతి ఏమిటి అని ఇంకొక భ్రాంతి పడేవాడికి ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. వాడి భ్రాంతి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. లేకపోతే ఒకే వస్తువు 10 మందికి నచ్చాలి కదా. ఒకడికి నచ్చుతుంది, ఒకడికి నచ్చదు. ఒకడికి మహా ఇష్టమైపోతుంది, ఒకడికేమో ద్వేషం పుట్టుకొస్తుంది. దాన్ని చూస్తుంటేనే వాడి అనుభవం, అంతకుముందు జరిగిన అనుభవం దానికి నచ్చదు వాడికి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సృష్టి అంటేనే విడివిడిగా ఉండటం, భిన్న భిన్నంగా ఉండటం, భేదంగా ఉండటం. ఒకటిగా ఉన్న దాంట్లో నుంచే విడివిడిగా ఉన్నదంతా పుట్టడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ కలిసిపోవటం. సముద్రంలో నుంచి లేచినటువంటి తుంపరలు, అలలు అన్నీ మళ్ళీ సముద్రంలోకి ఎలాగైతే వెళ్ళిపోతున్నాయో అలా ఉన్న వస్తువు ఒక్కటే కాసేపు తాత్కాలికంగా ఏదో ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది. మనకు 100 ఏళ్ళు వయస్సు ఉంటే, పోనీ 150 ఏళ్ల వయస్సు ఉంటే, ఈ సృష్టిలో మనం ఏం చూస్తున్నాం? ముఖ్యంగా ఏం చూస్తున్నాం? రావటం పోవటం అనేటటువంటి ప్రాసెస్ చూస్తున్నాం. కానీ మనం అది గమనించం కాబట్టి, ఆ దృష్టితో చూడం కాబట్టి ఏది ముఖ్యము అనేటటువంటి చూడట్లా. నేనున్నాను, నేను ఇది చూస్తున్నాను. నేను కళ్ళు మూసుకుంటే నాకు అది కనపడదు. నేను ధ్యానంలో ఉంటే నాకు అది కనపడదు. నేను నిద్రలో ఉంటే నాకు అది కనపడదు. ఇప్పుడు అవతల వస్తువు ఉన్నట్టా లేనట్టా? నాకు కనపడకపోయినా ఉన్నది కదండి అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకెవడు ఎలా చూస్తున్నాడో దాన్ని అది కూడా మనకి తెలియదు. ఇంకెవడో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉండుంటారండి. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా కానీ మిగతా వాళ్ళందరూ మెలకుగానే ఉన్నారు కదా. ఆ మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు నువ్వు నిద్రపోయేటప్పుడు మిగతా వాళ్ళు లేరి ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. అనుకోకపోతే వాళ్ళు ఎవరూ లేరు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చూసేదంతా రెండుగానే ఉంది. రెండుగా ఉన్నది ఒకదాని మీద ఒకటి డిపెండెంట్గానే ఉంటుంది. రెండుగా ఉన్నది డిపెండెంట్గా ఉండటము అనేది లేకపోతే రెండుగా ఉండటమే జరగదు. అసలు మనమే గమనించుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి డిపెండెంట్గా ఉన్నది అంటే చైతన్య శక్తి మీదే సమస్తము డిపెండెంట్గా ఉన్నది. అలా కాదండి, పోనీ ఇంకా చిన్న వస్తువుగా చూద్దాం. చూసేవాడి మీద చూడబడేది డిపెండెంట్గా ఉంది. నేను కళ్ళు మూసుకుంటే అది లేదు. అందువల్ల అది నా మీద ఆధారపడి ఉంది. నాకు ఒకవేళ మనసు స్థిమితం లేకపోతే ఎదుటి వస్తువు మారిపోతుంది. నాకు ఒకవేళ మనస్సు హాయిగా లేక ఆనందంగా ఉంటే చూసే వస్తువు చాలా ఆనందంగా కనపడుతుంది. నన్ను బట్టే చూడబడేది ఉంటుంది. ఒక వ్యక్తి చాలా దుఃఖంలో ఉన్నప్పుడు వాడు ఆనందాన్ని చూడలేడు. చాలా న్యాచురల్. అదే సమయంలో ఒక ఇంట్లో పెళ్ళి, ఒక ఇంట్లో చావు జరుగుతూనే ఉన్నాయి మనకు కూడా. ఆ చావుని దర్శనం చేసిన వాడు ఈ పెళ్ళిని ఆనందించలేడు. ఈ పెళ్ళిని చూస్తూ ఉన్నటువంటి వాడు చావు గురించిన దుఃఖాన్ని అర్థం చేసుకోలేడు. మనస్సు పనిచేయటానికి కూడా చైతన్య శక్తే కావాలి. కళ రావటానికి చైతన్య శక్తి కావాలి. ఆ మనస్సు పనిచేస్తేనే కళ వస్తుంది. ఆ కళను చూడాలంటే మళ్ళీ మనస్సు పనిచేయాలి. ఇదంతా కూడా అసత్యము అనటానికి ఏమిటంటే ముఖ్యమైన కారణం, ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, మారిపోతూ ఉంటుంది. మారిపోకుండా ఉండేది ఏదో అదే ఆత్మ చైతన్యము. అదే అసలైన వస్తువు. ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు అనేటటువంటిది ఏదీ లేదు. నిజంగా మాట్లాడితే అన్నీ గ్రహిస్తూ ఉన్న నీ మనస్సు కూడా వాస్తవం కాదు. అది కూడా మిథ్య. అది కూడా ఒక ఊహాశక్తి, మహామాయ. అది మాయతో కల్పించబడిన ఈ జగత్తంతా కూడా ఒక ఆటలాగా ఉన్నది. మనం ఒక అందమైన కళని ఎంత ఆనందిస్తూ చూస్తాం. ఎవరైనా మధ్యలో నిద్ర లేపితే అబ్బా ఎంత మంచి కళ వచ్చిందో, నువ్వెందుకు ఇప్పుడు నన్ను లేపావని విసుక్కుంటాం. ఈ కళ అదే రకంగా సృష్టించబడింది. కాకపోతే ఇక్కడ చూసేవాడి పర్సెప్షన్ని పట్టే అన్నీ కనిపిస్తాయి. వాడి పర్సెప్షన్, వాడి దృష్టి ఎలా ఉందో అన్నీ అలాగే కనిపిస్తాయి అనేది కూడా మాయే. ఇక్కడ వేరే ఏం లేదు. ఒక చైతన్య శక్తి తనలో నుంచి ఒక చిన్న రేస్ని, ఒక కిరణాన్ని పంపించి మాయగా
ఒక మనస్సుగా తయారు చేసి ఈ సృష్టినంతా వివిధాలుగా తయారు చేసింది అనటానికి ఎట్లాంటి సందేహం లేదు. ఉన్నది ఒకటే వస్తువు, మహా చైతన్యం. దానికి ఏ కదలిక ఉండదు, ఏ మార్పు ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. ఆ చైతన్య శక్తి మనం కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతూనే ఉంటాం. దాంట్లో ఏమి స్వారస్యం ఉంటుంది, ఏం అద్భుతం ఉంటుంది? ఈ ప్రకృతిగా విస్తరించినటువంటి ఆ ప్రకృతి మాత ఎంత అద్భుతంగా ఉంది. ఒక మనిషి యొక్క ప్రకృతి, ఒక జంతువు యొక్క ప్రకృతి, ఒక చెట్టు యొక్క ప్రకృతి, మొత్తం అంతా కలిపి ఒక అద్భుతమైన ప్రకృతి, ఒక నేచర్, అద్భుతమైన స్ప్లెండర్ ఆఫ్ నేచర్. మనకు తలుచుకుంటేనే ప్రాణం అట్లా లేచొస్తుంది. ఈ సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, కానీ ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేసి చెప్పటానికి వీల్లేదు. మనం ఊహించుకుంటూ అవన్నీ ఉన్నాయని ఆనందించుకుంటూ మళ్ళీ రాత్రవంగానే మనలోకి మనల్ని మనం విస్మరించుకుంటూ నిద్రపోవటము. కానీ ఆత్మ చైతన్యం నిద్రపోదు, ఎప్పుడు మెళకుగానే ఉంటుంది. మనం విడిపడ్డాం కాబట్టి మనకి నిద్ర అవసరమైంది, విడిపడ్డాం అనుకుంటున్నాం కాబట్టి. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు అదే రకంగా ఉంటుంది. కానీ తన పూర్తి స్వాతంత్ర్యము చేత అంటున్నారు. ఇక్కడ స్వాతంత్ర్యము అనే మాట బాగా అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం అంటే ఏంటంటే నీకు దాని నుంచి ఏమీ అక్కర్లేదు, అది స్వాతంత్రం. లేకపోతే ముడి వేసుకుంటాం, మనం చేసే పనిని దాని యొక్క ఫలితంతో ముడిపెట్టుకున్నప్పుడు అస్వతంత్రులం అయిపోతాం. నా మేనల్లుడు, నా తమ్ముడు, వాణ్ణి నేను ఎట్లా మోసం చేస్తాను, వాణ్ణి నేను ఎట్లా క్షమించకుండా ఉంటాను అంటే ఒక కారణంతో ఒక ముడిపెట్టినప్పుడు మన యాక్షన్కి స్వాతంత్ర్యం ఉండదు. ఇక్కడ అట్లా కాదు, ఆత్మశక్తి పరమ స్వాతంత్ర్యం. ఆ పరమ స్వాతంత్ర్యం వల్లనే ఇది చెడు, ఇది మంచి, ఇది హింస, ఇది అహింస అని రెండు లేవు. ఇక్కడ విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది అంతే. కొన్ని హింసగా కనపడతాయి, కొంతమంది రాక్షసుల్లాగా కనబడతారు, కొంతమంది దేవతల్లాగా కనబడతారు. ఆట, అనేక పాత్రలతో సంబంధించినటువంటి ఆట ఆడుకుంటూ ఉన్నది ఆత్మ చైతన్యం. ఎంత ఆట ఆడినా కూడా ఎంత స్వతంత్రురాలంటే విస్తరించుకుంటూ పోతుంది. ఎంత స్వతంత్రం ఆత్మశక్తి కంటే విస్తరించుకుంటూ పోతుంది, కానీ వెనక్కి తిరిగి చూడదు. దాన్ని మంచా చెడా అని జడ్జిమెంట్ చెయ్యదు. ఎందుకంటే ఉన్నదంతా పర్ఫెక్షన్ అనేటటువంటి చక్కని అద్భుతమైనటువంటి మహాశక్తి, నిర్మలమైనటువంటి మహాశక్తి, కేవల చైతన్యం. ఆ మట్టి ముద్దని, ఆ బంకమట్టి ముద్దని, మెత్తని ముద్దని ఏ బొమ్మలైనా చేయొచ్చు, మళ్ళీ ముద్ద కూడా చేయొచ్చు. ఎటువంటి సందేహం లేదు, ఆ మట్టిలో ఎటువంటి తేడా రాదు. మనం ఏ బొమ్మ చేసినా మళ్ళీ ముద్ద చేసినా అది అలాగే ఉంటుంది, కేవల చైతన్యం. వెండి ముద్దని తీసుకెళ్ళి ఎన్నైనా వస్తువులు, ఎన్ని బొమ్మలు చేయొచ్చు. అమ్మవారి బొమ్మ చేయొచ్చు, రాక్షసుల బొమ్మలు చేయొచ్చు, జంతువుల బొమ్మలు చేయొచ్చు, మళ్ళీ కరిగించి ముద్ద చేయవచ్చు. కేవల చైతన్యము అంటే వెండి ముద్ద, కేవల చైతన్యము అంటే బంకమట్టి ముద్ద, చక్కని ముద్ద రెడీగా ఉంది ఎన్ని వస్తువులైనా తయారు చేయటానికి. అంటే కేవల చైతన్యము ఎప్పుడు ఉండేది, ఈ రూపాలన్నీ కూడా మారిపోతూ ఉండేవి అని మనం ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది అంటే మనం దేన్ని పట్టుకోవాలి? కేవల చైతన్యాన్ని పట్టుకోవాలా, మారిపోయేదాన్ని పట్టుకోవాలా? మారిపోయేదాన్ని పట్టుకుంటే ఏమవుతుందో మనకి తెలుసు కదా, చేస్తూనే ఉన్నాం కదా ఆ పని. మనకు పుట్టిన పిల్లవాడినో మనవడినో మనవరాలనో అలా పట్టుకొని వాళ్ళు మన చేయి దాటిపోతూ ఉంటే, అయ్యో మా చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకునేవాడే, ఇప్పుడు నా అమ్మమ్మ అంటే ఏంటో కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడే అని బాధపడుతున్నాం కదా. అయ్యో నాయనమ్మ నా కొంగు పట్టుకు తిరిగేవాడే, ఇప్పుడు వాడి పెళ్ళయింది, వాడు నా మొహం కూడా చూడట్లేదే. ఇవన్నీ ఏమిటి? ఏమన్నా అర్థం ఉందా అసలు? దేన్ని పట్టుకోవాలి మనం? సర్వత్రా ఉండేటటువంటి కేవల చైతన్యం ఎప్పుడు ఉండేది, అదే నా స్వరూపం. నాకు ఏది అక్కర్లేదు అనేది నా స్వాతంత్రం. ఐ వాంట్ నథింగ్. నాకు ఏది, నేను ఆల్రెడీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్. ఆ మోక్షము అనేది కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు బంధమే లేదు. బంధం లేనటువంటి కేవల చైతన్యాన్ని నేను అని తెలుసుకోవటమే ముక్తి. అప్పుడు ఏమీ అడగం, అదే పరమ స్వాతంత్రం. ఏమున్నా పర్వాలా, ఏం లేకపోయినా పర్వాలా. ఋషుల యొక్క స్థితి ఇది. వాళ్ళు అన్నీ ఎలవ్ చేస్తారు, ఎందుకంటే ఏది జరిగినా హింసగా అనిపించినా, అహింసగా అనిపించినా, శాపంగా అనిపించినా, వరంగా అనిపించినా పోయేదంటూ ఏమీ లేదు. ఉన్న వస్తువు ఎప్పుడు ఉంటుందని తెలిసిన వాళ్ళు అనమాట, నిర్వికారంగా అలా ఉండగలుగుతారు. ఇదంతా కూడా కళ అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? నిద్ర లేచిన తర్వాతే తెలుస్తుంది, అంతకుముందు అది తెలియదు కదా.
దాన్ని మనం అనుభవిస్తూ భయం వేసినప్పుడు కేకలు పెడుతూ ఏడుస్తూ, లేకపోతే ఆనందం కలిగినప్పుడు ఆనందం కలలో ఆనందపడుతూ ఉంటాం కదా. ఈ జాగ్రత్త అనేటటువంటిది ఎంత పెద్ద కళ, అందుకని మనం గ్రహించలేకపోతున్నాం. దీంట్లో నుంచి మెళకువ మనకు రానందువల్ల ఇది కళ అని గ్రహించలేకపోతున్నాం. 100 ఏళ్ల కళ, 150 ఏళ్ల కళ, ఇది ఎప్పటికి మెళుకు వస్తుంది? మెళుకు రాకుండానే దేహాన్ని వదిలేస్తున్నాం. మళ్ళీ కళ కంటిన్యూయేషన్ అవుతుంది. ఈ రిటర్న్ టికెట్ కొనుక్కోవద్దు మీరు అని చెప్తూ ఉన్నారు ఆనందమయ్యమా అని ఒక మహానుభావురాలు. భూమికి మళ్ళీ మీరు రిటర్న్ టికెట్ కొనుక్కోకుండా ఉండే అవకాశం ఉంది ఇక్కడ భూమి మీద. మీరు సాధన చేసుకోండి, విచారణ చేసుకోండి. మీరు ఏ పని చేసినా కూడా భగవదర్పణంగా చేయండి. స్వామిని తలుచుకోండి, ఆ అమ్మవారిని తలుచుకొని చేయండి. మీకు కర్మబంధం లేకుండా పోతుంది. కర్మబంధం లేకపోవటమే రిటర్న్ టికెట్ లేకపోవటం. లేకపోతే మళ్ళీ మీ కళ కంటిన్యూ అవుతుంది. వద్దు, ఇది ఆగకుండా వెళ్ళిపోయేటటువంటి మహాప్రవాహము, అజ్ఞానం ఇది అని చెప్పారన్నమాట ఆవిడ. అదే రకంగా దత్తాత్రేయుల వారు ఇంకా 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 చెప్తూ ఉన్నారు భార్గవుడికి, చైతన్య శక్తిని జాగ్రత్తగా పరిశీలించు నాయన. ఇదంతా కూడా కేవలం కళ. ఆత్మశక్తి స్వాతంత్రం వల్ల మనస్సుని కల్పించుకొని అనేక దృశ్యాల్ని కల్పించి చూసేవాడుగా తనే ఉన్నది, చూడబడే దృశ్యంగా తనే ఉన్నది. ఆత్మశక్తి అసలు స్వరూపం ఏమిటంటే కేవల చైతన్యంగా నిర్వికల్పంగా ఉంటుంది. చక్కగా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆకాశంలాగా పూర్ణంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, నిరంజనం ఎప్పుడూ ఉంటుంది, నిరాకారం, ఏ ఆకారము లేకుండా ఉంటుంది. అయినా కూడా ఆకాశం ఆత్మతో సమానం కాదు. ఎందుకంటే ఆత్మలో ఉన్న చైతన్యం ఆకాశానికి లేదు, ఆకాశం కూడా ఆత్మలో భాగమే. అది తెలుసుకోవాలి. అజ్ఞానులందరూ కూడా ఆత్మను చూస్తూ ఆకాశాన్ని చూస్తున్నాం అనుకుంటున్నారు. అందువల్ల ఎలా ఉంటుందిటంటే సూర్యుడి కాంతి చూసే గుడ్లగూబలు చీకటినే చూస్తున్నట్టుగా జ్ఞానులైతే ఆకాశాన్ని ఆత్మగా చూస్తారు, అజ్ఞానులు ఆత్మని ఆకాశంగా చూస్తున్నారు. ఇంతకంటే మనకి ఎగ్జాంపుల్ ఏం చెబుతాం మనం? చైతన్య స్వరూపమైన స్వచ్ఛమైన తన స్వాతంత్ర్యము అనే వైభవం చేత ఎక్కడ ముడిపడి లేదు, దేని మీద డిపెండ్ అయ్యి లేదు, నిరాలంబంగా ఉంది, దేన్ని ఆధారం చేసుకొని లేదు. ఏది పడిపోయినా ఇది పడిపోకుండా తానుగా నిలబడి ఉన్నటువంటి ఒక్కటిగా ఉన్న ఆత్మ చైతన్య శక్తి అనేక విధాలుగా కనపడుతూ ఉన్నది. అంతే. ఈ జాగ్రత్త అనే కళలో నుంచి నువ్వు ఎప్పుడైతే లేస్తావో, మెళకువ తెచ్చుకుంటావో, నీకు ఎవేకనింగ్ అని పేరు పెట్టారు. అందుకే ఎవేకనింగ్ అవుతుందో, నీకు మెళకువ వస్తుందో, అప్పుడు ఇన్ని లేవు, ఉన్నదొక్కటే. ఇది కళ, ఇది జాగ్రత్త అనే కళ. నేను జాగ్రత్త ప్రపంచము అనే ఇంకొక పెద్ద కళలోనికి మెళకువ వచ్చిందా నాకు? ఈ కళలో నుంచి మెళకువ వస్తే కదా ఇది కళ అని తెలిసేది అని అన్ని విషయాలు తెలిసిపోతాయన్నమాట. ఎప్పుడైతే ఇది మోహము, ఇది మాయా అని తెలుసుకున్నాడో, ఇన్ని రూపాలు లేవని తెలుసుకున్నాడో, ఆ తెలుసుకున్న వాడికి మటుకు ఆత్మశక్తి ఒక్కటే కనబడుతుంది. మిగతా ఎంతమంది ఎంత మోహితులై ఈ సృష్టి ఎలా ఉన్నా కూడా అంతా ఒకటే అని చూస్తాడు. ఎంతమందికి ఇది సత్యంగా కనపడినా, ఇది నిజంగా కనపడినా కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న చిదాత్మస్వరూపులైన వాళ్ళకి ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో కనపడే రూపాలన్నీ అసత్యాలుగా, తమ స్వరూపమైన ఆత్మ ఒక్కటియే సత్యముగా కనపడుతుంది అంటున్నారు. తమ స్వరూపము అని చెబుతూ ఉన్నారు. అంటే మనం ఎక్స్పాండ్ అవ్వాలి. మనలో నుంచి వచ్చింది సృష్టి. మనము ఎక్కడ దృష్టి పెడితే అక్కడ సృష్టి జరుగుతోంది అనేది కూడా మనం తెలుసుకోవటల్లా. మన అమ్మాయి మీద దృష్టి పెట్టినప్పుడు అమ్మాయిని క్రియేట్ చేస్తున్నాం, అమ్మాయి స్వభావాన్ని క్రియేట్ చేస్తున్నాం, అమ్మాయి ఎలా ఉందో చూస్తున్నాం. అబ్బాయి మీద దృష్టి పెట్టినప్పుడు అబ్బాయిని క్రియేట్ చేస్తున్నాం. భర్త మీద, భార్య మీద, సృష్టి మీద, మన టీవీ న్యూస్ మీద, అప్పుడు అవన్నీ ప్రభావితమయ్యి భాషించడం మొదలు పెడతాయి. మనం టీవీ ఆన్ చేయకపోతే మనకి టీవీ లేదు. టీవీ ఆన్ చేసి ఏ ప్రోగ్రాం చూస్తామో ఆ ప్రోగ్రాం ఒకటే మనకుంటుంది. ఎందువల్ల? మనమే దాన్ని ప్రేరేపించి భాషింప చేస్తున్నాం. అది మూసేస్తే మనకు ఉండదు. మనం కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే మనకి ఏమీ లేదు, జగత్తే లేదు. ఎందువల్ల?
ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ అస్. మన ఆత్మశక్తి మీద డిపెండ్ అయ్యి ఉంది. అది నా ఏదో ఆత్మశక్తి, చైతన్య స్వరూపమైన ఆత్మశక్తి కాదు, నా యొక్క శక్తి ఇది. నేను సృష్టిస్తున్నా, మళ్ళీ నాలోకే తీసుకుంటున్నా. ఉన్నది నేనే, వేరే ఏమీ లేదు. స్వాత్మశక్తి అన్నారు. అందుకని ఫస్ట్ చాప్టర్లోనే స్వాత్మశక్తిని ధ్యానించి గురు శిష్యులు ఇద్దరు, పరశురాముడు సుమేధుడు ఇద్దరూ కూడా స్వాత్మశక్తిని ధ్యానించి నిద్రించిరి. స్వ ఆత్మ, మనలో మనంగా ఉన్న నేనుగా ఉన్నదే ఇక్కడ ఉన్నది, రెండో వస్తువు లేదు. ఉన్నది నేనే. నేను చూసేవాడుగా ఉండి నేనే సృష్టించుకుంటున్నాను. నేను టీవీ ఎలా అయితే ఆన్ చేసి ప్రోగ్రాం చూస్తున్నానో, నా మనస్సుని వస్తువుల మీద నా నాలెడ్జ్ని ప్రసరింపచేసి విషయాలు కూడా క్రియేట్ చేస్తున్నాను అనేది బాగా గ్రహించుకోవచ్చు. ఏమీ తేడా లేదు. దేన్ని గ్రహించాలని మనం పట్టుబడతామో అది మనకి తప్పకుండా తెలుస్తుంది. అనేక జ్ఞానాలు కలుగుతున్నాయి మనకి. ఈ పువ్వు ఏమిటి, దీని పేరేమిటి, దీని కథ ఏమిటి, దీని కమామిషం ఏమిటి అన్నీ తెలుసుకుంటాం. అవన్నీ కాదు, అవి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అవి ఎండ్లెస్. మాయలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుని ప్రయోజనం ఏముంది? ఈ మాయని చూసేవాడెవడు? వీడు లేకపోతే మాయ ఉందా? చూసేవాడు లేకపోతే చూసే దృశ్యం ఉన్నదా? లేదు అని రూఢిగా తెలుసుకోవాలి. ఈ ఒకే దృశ్యం నలుగురికి 4 రకాలుగా ఎందుకు కనబడుతోంది? నలుగురు ఉన్నారా? లేరు. నేను చూస్తేనే రెండోవాడు ఉన్నాడు, రెండోవాడు ఉన్నాడని నేను నమ్మితేనే రెండోవాడు ఉన్నాడు. నేనెవరూ లేరు, అక్కడున్నది కూడా నేనే అనుకున్నప్పుడు అది కూడా నేనే. చూసేవాడు, చూడబడేవాడు అనే విన్నిగా లేనటువంటి ఏకాత్మ భావం నాకు ఇవ్వమ్మా తల్లి, జగన్మాత, త్రిపురాంబిక, నిన్ను నమ్ముకొని ఈ పుస్తకాన్ని మేము ఎలాగోలా కేవలం నీ యొక్క అనుగ్రహం వల్ల చదువుకోగలుగుతున్నాం. ఇందులో ఉన్నటువంటి పరమ గురువులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. నీ రూపమే అంత, అందరి గురువులది నీ రూపమే. నువ్వే జగన్మాతవి, కేవల చైతన్యమైనటువంటి నువ్వు మాకు ఈ శక్తినివ్వమ్మా అని మనం తప్పకుండా ధ్యానం చేయాలి. కేవలం మన సాధన అనేది ఎక్కడ ఏమాత్రం పనికిరాదు. ఆ తల్లి అనుగ్రహం, ఆ తండ్రి అనుగ్రహం, ఆ చైతన్య శక్తి, ఆత్మశక్తిని ధ్యానం చేయక తప్పదు. ఓవర్ హెడ్ ట్యాంక్కి కనెక్షన్ లేకపోతే ఎన్ని బంగారపు ట్యాపులు పెట్టుకున్నా కూడా నీళ్లు రావు. వజ్రాలు పొదగొచ్చు, వజ్రాలతో తయారు చేసిన పంపు పెట్టుకోవచ్చు మన ఇంట్లో, కానీ ఓవర్ హెడ్ ట్యాంక్తో కనెక్షన్ లేకపోతే ఒక్క చుక్క నీళ్లు రావు దాంట్లో. మనం చేయాల్సింది స్వాత్మశక్తితో కనెక్షన్ పెట్టుకొని తీరాలి. కనెక్షన్ ఉన్నది ఆల్రెడీ, అది లేదు అని అనుకుంటున్నాం. అదే నేను అని తెలియక నేను వేరే అని అనుకుంటూ ఉన్నాం. ఇల్లు మర్చిపోయిన వాళ్ళలాగా ఇల్లు వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చూసేదంతా ఆపేస్తే ఉన్నది నేనే, అనుకునేదంతా ఆపేస్తే ఉన్నది నేనే. నిద్రపోయేటప్పుడు ఉన్నది నేనే, కానీ నేను నిద్రపోతున్నా కాబట్టి ఇది తెలుసుకోలేకపోతున్నాను. ఉన్న వస్తువు ఒక్కటే, ఉన్నదే అనేక రకాలుగా భాషిస్తోంది, మాయాశక్తి వల్ల భాషిస్తోంది అని అర్థం చేసుకుంటే. ఎందుకంటే మాయలో చిక్కుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఉంది మాయ. నేను ఆడే ఆటకి నేను మోహపడతాను. నేను చాలా న్యాచురల్. నేను ఒక వస్తువు తయారు చేస్తాను, ఆ వస్తువు తయారు చేసి మోహపడతాను. అబ్బా ఎంత బాగా తయారు చేశాను, ఈ పెయింటింగ్ ఎంత బాగా వచ్చింది, నేను అనుకోలేదు ఇలా చేయగలనని, ఎంత బాగుంది, అబ్బో ఇవాళ ఈ వంటకం ఎంత బాగా చేశాను, ఇవాళ ఆఫీసులో నన్ను అందరూ మెచ్చుకున్నారే, అందరికీ ఎంతో ఉపయోగమైంది నా పని వల్ల, నా పని నేను ఆనందపడతాను నా పని వల్ల. అట్లా వచ్చింది సృష్టి. ఇది నా సృష్టి. ఎక్కడైనా ఆనందం. అబ్బో రాక్షస స్వభావాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశాను నేను. అబ్బో సాత్వికుడు ఉన్నాడు ఇక్కడ, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు వాడు. అసలు వాడిని తిట్టినా కొట్టినా కూడా కదలడే, చెలించడే ఆత్మవస్తువుని తెలుసుకున్నవాడు అన్నమాట వాడు. ఓహో నా సృష్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి, అది నేనే. ఈ రకంగా అమ్మవారి అనుగ్రహం వల్ల కొంచెం బయట ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే నా సృష్టే. నేను దృష్టి సారించకపోతే ఇక్కడ ఏదీ లేదు. మా మల్లాది స్వామివారు దీన్ని దృష్టి సృష్టి అని పిలిచేవారట. మా అత్తగారు చెప్పేవారు. దృష్టి సృష్టి అంటే ఏమిటి అని నేను ఆవిడ మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో ఏమీ తెలియదు. ఆవిడకు కూడా అర్థం కాలే పాపం, కానీ ఆ మాట గుర్తుపెట్టుకుని నాకు అందించారు ఆవిడే నా గురువు ఒక విధంగా చెప్పాలంటే. ఆయన గురించి నాకేమీ తెలియదు, నేను ఆయన్ని చూడలేదు. నా పెళ్ళై వచ్చేటప్పటికే ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన నా మనసులో ఇవాళకి ఉన్నారు.
నాకు మంత్రం ఇచ్చిన గురువుగారు కూడా చెప్పారు, మీ కుటుంబంలో ఉన్న గురువు ఎవరు నిన్ను ఆశీర్వదించబట్టే నీకు ఇది వచ్చిందమ్మా. మీ అత్తగారు నీకు ఒక విధంగా గురువయ్యారు. మిగతా ఎంతమంది కోడళ్ళు కూతుళ్ళు ఉన్నా ఈ సబ్జెక్టు నేను ఆవిడ మటుకే మాట్లాడుకునేవాళ్ళం. ఇంకెవ్వరితో, ఎంతో ఆత్మీయతగా ఉన్న కూతుళ్ళతో కూడా ఆవిడ ఎప్పుడు ఇది మాట్లాడలేదు. మేమిద్దరమే మాట్లాడుకునేవాళ్ళం. ఎన్నో షేర్ చేసుకున్నాం ఆ గురువు గారి గురించి. ఆయన అనేవారట, దృష్టి పడకపోతే సృష్టి లేదు, మన దృష్టే దాన్ని సృష్టిస్తోంది, మనం తల తిప్పుకుంటే పక్కనెవడు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత సింపుల్ విషయం. వెళ్ళిపోతూ ఉంది, కదులుతూ ఉన్నది, వికారాలన్నీ కలిగి ఉన్నది, వికారం అంటే మార్పులన్నీ కలిగి ఉన్నది. సత్యం ఎట్లా అవుతుంది? ఏది నిజమని పట్టుకుంటాం? ఇందులో ఈ బొమ్మలన్నీ మారిపోతూ ఉంటే ఏది నిజమని పట్టుకుంటాం? దేన్ని పట్టుకున్నా దుఃఖమే వస్తుంది, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది. దేన్ని పట్టుకోవాలి? కేవల చైతన్యమైనటువంటి, సామాన్య చైతన్యం అయినటువంటి మనస్వరూపం. ఇదంతా నే లేకపోతే ఏమీ లేదు. అది కూడా తెలియదా మనకి? నేను కదా ఇక్కడ ముఖ్యం. చూసేవాడిని నేను, తెలుసుకునేవాడిని. అవేర్నెస్ నేనే తెలుసుకుంటున్నా, నేనే చూస్తున్నా, నేనే జడ్జిమెంట్ చేస్తున్నా. ఇక్కడ నేను అనేది ఒక్కటే ప్రాధాన్యం, మిగతా అదంతా సెకండరీ. నేను ఇంపార్టెంట్ ఇక్కడ అని కూడా తెలుసుకోకుండా, నేను అంటే 10 డిగ్రీలు, నేను అంటే మా కోపాలు తాపాలు, మంచి చెడు, నేను చాలా శాంతమూర్తి, నేను చాలా కోప స్వభావం, ఇవన్నీ అబద్ధాలే. ఒక్కటే పరమసత్యం, నేను కేవల చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, నేనే సర్వము. ఇక్కడ నేను తప్ప ఇంకో వస్తువు లేదు. మొత్తం నా నుంచే వచ్చింది. ఒక గడ్డి పరక నుంచి పెద్ద గ్రహాల వరకు, గ్యాలక్సీల వరకు నా ఎక్స్పాన్షన్ నాలోనే ఉంది. ఆకాశ స్వరూపం ఉన్నాను నేను. ఆకాశమే నా స్వరూపం. ఎక్స్పాన్షన్ అంతా నాలోనే జరుగుతోంది. నాలో అనేది మనకు స్ఫురిస్తూనే ఉంది. ఎందుకు స్ఫురిస్తూ ఉన్నది అంటున్నానంటే, లోపల అనే ఒక భాషించటం జరుగుతోంది మనకి. మన మనస్సు లోపల భాషిస్తోందని అనుకుంటూ ఉన్నాం. మనస్సు కూడా ఆత్మస్వరూపమే, లోపలే భాషిస్తోంది. లోపల భాషించటం వల్లనే బయట కనపడుతోంది అని పుస్తకం అంతా చెప్తూనే ఉన్నారు. లోపల అంటే నేను ఆకాశ స్వరూపుణ్ణి. కంప్లీట్ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత అంతా లోపలే ఉన్నది. ఆ తర్వాత అనే మాట అక్కడ అక్కర్లేదు. ఉన్న వస్తువు అదే. నేను ఆకాశ స్వరూపుణ్ణే, సర్వత్రా వ్యాపించి ఉన్నాను కాబట్టి లోపల భాషిస్తూ ఉన్నది. వెలుపల అనేది లేనే లేదు, ఉన్నది ఒకటే. లోపల వెలుపల అని 2 లేవు. బయట ప్రపంచం అంటూ ఇంకొకటి లేదు, ఉన్నది ఒకటే. అదే లోపల బయటగా 2గా, చూసేవాడుగా, చూడబడేదానిగా ఊరికే కనపడుతోంది. టీవీ స్విచ్ వేస్తేనే కనపడుతుంది, స్విచ్ ఆపేస్తే అక్కడ చైతన్యము అనేటటువంటి పవర్, ఎలక్ట్రిసిటీని ఆపేస్తే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ కూడా నా దృష్టి అనేటటువంటి చైతన్య శక్తిని మూసేస్తే, నా కన్ను నేను మూసేసి నా మనస్సును నేను విత్డ్రా చేసేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు. నథింగ్ ఎగ్జిస్ట్. ఇంకొకళ్ళకి ఎవరికో ఎగ్జిస్ట్ అవుతోంది కదా, ఇట్ డజంట్. అసలు మనకి సంబంధమే లేదు. అది సంబంధం లేదంటే ఇంకొకడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఉన్నాడు అని నువ్వు నిద్రలేచి వాడు ఉన్నాడని అనుకుంటే వాడిని నువ్వు సృష్టించావన్నమాట. వాడికి ఉండొచ్చు ఆ సృష్టి. నువ్వు నిద్రపోగానే వాడు కూడా పోయాడు, మొత్తం పోయింది కంప్లీట్గా. అంత నిరామయం, నిరాలంబ స్థితి. కేవల చైతన్యం. వెండి ముద్ద చేసి అక్కడ పెట్టామంతే. దాంతో నువ్వు మళ్ళీ నిద్రలేచి ఎన్ని ఆకారాలైనా చేసుకోవచ్చు. ఉన్నది ఒకటే వస్తువు. అది ఇక్కడ మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఒక మాట చెప్తాడు పరమాత్మ. అది చాలా నాకు ఇంతకుముందు మనం గ్రహించని విషయం. ఏం చెప్తారంటే, ఆయన భరించలేకపోతాడు అర్జునుడు ఆ సృష్టిని చూసి. ఏమిటి నీ నోళ్ళన్నీ కూడా అగ్నిని కక్కుతూ ఉంటే జనమంతా కూడా దాంట్లోకి ఆహుతైపోతున్నారు, ఇది నేను చూడలేకపోతున్నాను అంటాడు. అంటే అప్పుడు చూతాడు పరమాత్మ, నా సృష్టిలో అన్నీ ఉంటాయి, ఇది ఉంది ఇది లేదు అని ఉండదు. భయంకరత్వం ఉంటుంది తప్పకుండా, అహింస ఉంటుంది, హింస కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది ఉంది ఇది, ఎందుకంటే నాకే తేడా లేదు. ఉన్నవాడిని ఒక్కడనే కాబట్టి, అన్నిగా నేనే అయినాను కాబట్టి ఇది తప్పు ఇది ఒప్పు అనేది లేదు ఇక్కడ. ఆ భయంకరత్వాన్ని నేనిప్పుడు కాలస్వరూపుణ్ణై ఉన్నాను కనుక, లయాత్మకంగా ఉన్నాను కనుక
అన్నిటినీ మింగేసేటువంటి ఆహుతి చేసుకునే స్థితిలో ఉన్నాను కనుక ఈ కాలంలో నేను కాలస్వరూపుణ్ణి కనుక నీకు అట్లా కనపడుతోంది. నువ్వు వద్దు చూడలేను అంటే దాన్ని ఉపసంహరించేస్తానంటాడు పరమాత్మ. తన మామూలు స్వరూపాన్ని చూపిస్తాడు. అడుగుతాడు అర్జునుడు, నువ్వు మామూలుగా కనపడు, నా బావలాగా కనపడు అంటే చూపిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అన్నీ ఉంటాయి. మనమేవో మంచి విషయాలే, సాత్వికమైన విషయాలే దైవ స్వరూపాలండి. అంతా ఒకటే స్వరూపం. ఇక్కడ రెండో వస్తువే లేదు, అసలు ఉన్నది ఒకటే స్వరూపం, అది మనమే, వేరే ఎక్కడా లేదు. మనం విడిగా ఉండి చూసే ప్రసక్తే లేదు. మనలోనే మనం చూసుకుంటూ ఉన్నాము, అది మనకి తెలియటం లేదు. అదే చెప్తూ ఉన్నాడు పాపం దత్తాత్రేయుల వారు. ఇంకా చెప్పి తేజస్సులో కాంతి ఉష్ణము రెండు కలిసే ఉంటాయి, నువ్వు విడి చేయలేవు దాన్ని. అదే రకంగా జడాలకి ద్వైతానికి అతీతమైపోయి అఖండమై స్వయం జ్యోతిలాగా వెలుగుతున్న ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి. దాన్ని చూస్తేనే అప్పుడే నీకు విశ్రాంతి కలుగుతుంది. అదే పరిపూర్ణ విశ్రాంతి స్వరూపం. దాన్ని పూర్ణాహంత అంటారుట, పూర్ణాహంకారము అంటారట. అంటే ఇది నేను అని నిశ్చయమైనటువంటి అహంకారం అది, అంతేగాని విడిపడ్డ ముక్క చిన్న అహంకారం కాదది. అది పూర్ణాహంకారం అంటారు. దాన్ని నిరూపించడానికి ఎన్నో పేర్లు చెబుతున్నాను తప్ప ఉన్న వస్తువు ఒక్కటే. తేజస్సులో కాంతి ఉంటుంది, ఉష్ణము ఉంటుంది, రెండు ఉన్నాయి కదా, దాన్ని సపరేట్ చేయలేం కదా. అంతటా ఉన్నది ఒకటే శక్తి. మాయ వల్ల వేరే వేరేగా ఊరికే అనిపిస్తోంది, ఆట కోసం పెట్టుకున్నది. ఊరికే ఉండని చైతన్య శక్తి, ఊరికే ఉండే చైతన్య శక్తి, ఊరికే ఉండని చైతన్య శక్తిగా కనపడుతూ ఉన్నది. అయినా కూడా అసలు వస్తువులో ఏ మార్పు లేదు. తనని తాను ఎన్నిగా తయారు చేసుకున్నా, ఎన్ని సముద్రంలో నుంచి ఎన్ని తుంపరలు లేచినా, ఆకాశంలో ఎన్ని మేఘాలు వచ్చినా, ఎన్ని అలలు సముద్రంలో నుంచి లేచినా, సునామీలు వచ్చినా సముద్రానికి ఏ లోటు లేనట్లుగా అసలు వస్తువుకి కేవల చైతన్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎన్ని సృష్టులైనా, ఎన్ని రకాల సృష్టి అయినా రావచ్చు పోవచ్చు, కానీ ఆ వస్తువు అలాగే ఉంటుంది. చిదాత్మ చైతన్య శక్తి, ఆ స్వాత్మశక్తి మాయాశక్తిని వాడుకొని అనేక రకాలుగా కల్పిస్తోంది. ఏం కల్పిస్తోంది? అనాత్మాభాస, అవిద్య, అజ్ఞానం, జడశక్తి, శూన్యం, ప్రకృతిని సృష్టిస్తోంది. అత్యంత అభావం, ఆకాశం, తమస్సు ఎన్నో సృష్టించి ఆడుకుంటోంది. ఇక్కడ ఏమీ లేదు. ఒక్క క్షణంలో కళ్ళు మూసుకుంటే విద్ర అయిపోతుంది ఇదంతా కూడా. ఇదంతా మొట్టమొదటి విభాగము అని చెప్పారు. పరిపూర్ణమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించలేక భ్రాంతితో కొంత భాగాన్ని చూస్తే అది ఆకాశంలాగా కనపడుతోంది. కొంచెమే చూస్తున్నాడు. కొంచెం చూసినప్పుడు మనం కూడా చెప్పుకున్నాం, నలుగురు గుడ్డివాళ్ళు రామకృష్ణ పరమహంస స్టోరీ చెప్పారు. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని చూద్దామని ట్రై చేస్తే ఒకడేమో తొండం పట్టుకున్నట్ట, ఒకడు చెవులు పట్టుకున్నట్ట, ఒకడు కాళ్ళు పట్టుకున్నట్ట. ఇదే ఏనుగు అంటాడు ప్రతివాడు. కొంచెమే చూస్తున్నాం, దాన్ని ఆకాశం అని పేరు పెట్టుకున్నాం మనం. ఆత్మ ప్రదేశంలో అంటున్నారు, ఆత్మ వస్తువు లోపల ఇది నేను అని ఎక్కడ అహంకారం ప్రసరించటం లేదో ఆ కాస్త ఆకాశంగా ఉంది అంటున్నారు. అంటే ఆత్మవస్తువు ఆ కాస్తని మిస్ చేసినట్టుగా తమాషాగా ఆడుకుంటోంది, అది ఆకాశం అయిపోయింది. కొంత ఆకాశంగా, కొంత ప్రపంచంగా, కొంత వస్తువులుగా రకరకాలుగా కనపడి సంసారాన్ని తయారు చేస్తోంది. సంసారం అంటే ఏమిటి? చూడబడేదంతా సంసారమే. ఎక్కడి నుంచి వచ్చింది చూడబడేది? మొట్టమొదట మన మనస్సులో ఉన్నది. ఒక బొమ్మ వెయ్యక ముందు చిత్రకారుడు మనస్సులో ఆ బొమ్మని చిత్రించుకుంటేనే బయటికి బొమ్మ వస్తుంది. ఒక కుండ చెయ్యక ముందు కుండలు చేసేవాడు ఆ కుండ ఆకారాన్ని మనస్సులో, వాడి మనస్సులో ఉన్న దాన్ని బయటికి తీసుకొస్తాడు. అదే రకంగా సంసారం అంతా మనలో ఉన్నది బయటికి తీసుకొస్తూ ఉంటాం. ఆకాశంగా దేన్ని చూస్తున్నావో అన్ని జీవరాశులకు అది ఆత్మ చైతన్యం, అది ఆకాశం కాదు. నీలో ఎట్లా ఉందో చూసుకోది. ఆ ఆకాశ స్వరూపం నీలో సాలిడ్ మాస్ ఆఫ్ బ్లిస్గా ఉంది, ఆనంద ఘనంగా ఉంది. చూసుకో రామా, అర్థం చేసుకో. కల్పితమైన ఆకాశం అంతా కూడా చిన్నదిగా కనపడుతోంది.
ఆ చిన్నదిగా కనపడే చిదాత్మ మనస్సులాగా ఉంది నాయన. అది ఊరికే అనిపిస్తోంది అట్లా. నీకు కల ఎలా అనిపిస్తోందో ఇది కూడా అలా అనిపిస్తోంది. ఇంకో పదార్థం లేదు, ఇక్కడ ఉన్నదొక్కటే. మాయ వల్ల మాయ యొక్క ఆవరించిన శక్తి వల్ల, ఆవరణ శక్తి చేత జగత్తు కనిపించేటప్పుడు జగత్తులో వస్తువులు కావాలంటే మనస్సే చూస్తోంది కదా. మనస్సు లేకుండా చూడలేకపోతున్నావు కదా, అంటే మనస్సు క్రియేట్ చేస్తోందని అర్థం చేసుకోవాలి కదా అంటున్నారు. జగత్తులోని వస్తువుల్ని గ్రహించడానికి మనస్సే ప్రమాణం అవుతుంది కదరా నాయనా. నువ్వు చూడు, జ్ఞానాన్ని కలిగించడానికి కూడా మనస్సే మళ్ళీ సాధన అవుతోంది. ఈ రకంగా మనస్సుతో విషయాలు గ్రహిస్తూ ఉన్న చిదాత్మ జీవుడు అని పిలువబడుతున్నాడు. మనస్సును వాడుకుంటున్నాడు ఇక్కడ. మనస్సును వాడుకున్నప్పుడు ఏం గ్రహిస్తున్నాడు? నామరూపాత్మక జగత్తుని మటుకే గ్రహిస్తున్నాడు. అందువల్ల సంసారం అనేది కలుగుతోంది. తను వేరుగా ఉండి చూడబడేది వేరుగా ఉండేటటువంటి సంసారం కల్పించబడుతోంది ఇక్కడ. మొట్టమొదట ఆకాశం చేత ఆవరించబడింది చిదాత్మ. క్రమంగా అన్ని గుణాలు వచ్చి, అన్ని భూతాలు ఏర్పడి, పంచభూతాలు ఏర్పడి, శరీరాలు ఏర్పడి, కుండ లోపల ఉన్న దీపంలాగా లోపల దూరింది ఆత్మవస్తు అన్నట్టుగా వెలిగిస్తోంది. లోపల ప్రతి శరీరంలో లోపల కూర్చొని వెలిగిస్తోంది. కానీ లోపల కుండ లోపల పెట్టిన దీపానికి కుండకు ఏం సంబంధం ఉంది? ఆ వెలుగు ఎక్కడ సందుంటే ఆ సందులో నుంచి బయటికి వెళ్ళిపోతోంది అంటాం, కానీ దానికి వెళ్ళిపోయే గుణమే లేదు. సర్వత్రా ఉన్నది అది. నువ్వు కుండ అడ్డం పెట్టావు, కుండకు చిల్లు పెట్టినప్పుడు దాంట్లో నుంచి వెళ్తోంది, అంతే తప్ప వెళ్ళిపోవటం అనే గుణం లేదు. ఉంటుందంతే, ఊరికే ఉండటమే ఆ దీప స్వభావం, ఆ వెలుగు స్వభావం. చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆయన. అనేక భూతాల్ని సృష్టించుకొని ఆ భూతం లోపల తను కూడా శరీరాన్ని సృష్టించుకొని తను దాంట్లో చేరి అద్భుతమైనటువంటి సృష్టి ఇది. తను లేకపోతే, ఆ చైతన్య శక్తి లేకపోతే ఆ దేహం పడిపోతుంది కదా. ఆ చైతన్య శక్తి లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మవస్తువు దేన్ని కండిషన్స్ని ఆమోదించటం లేదు. అది స్వతంత్రంగానే ఉంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు అస్వతంత్రుడవని. ఇక్కడ అస్వతంత్రతే లేదు. ఆ చైతన్య శక్తి కుండలో దీపంలాగా ఏ సంబంధము లేకుండా, కుండతో ఎటువంటి సంబంధము లేకుండా అద్భుతంగా అలాగే ఉంది. పూర్ణమైన చైతన్యానికి కదలిక ఉండనట్టుగా ఊరికే వెలుగుతూ ఉన్నదంతే. అద్భుతమైనటువంటి ఈ జ్ఞానరూపమైనటువంటి చైతన్య శక్తి, స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి జీవుడిలో పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే తను పరిమితుడను అని అనుకుంటూ ఉన్నాడు. ఇది ఇంద్రియ ద్వారాల్లో నుంచే బయటికి వచ్చి అన్నీ కనపడేటట్టుగా చేస్తుంది. ఆవరణ తొలగటమే దీనికి జ్ఞానాన్ని ప్రసరించడానికి కారణం, ఇంకేమీ లేదు. ఆవరణ తొలగితే చాలు, అంటే లైట్ వేస్తే చాలు, చీకటి ఎక్కడికి పోయింది అనేది లేదు. స్విచ్ వేస్తే చాలు, సూర్యభగవానుడు వస్తే చాలు. ఏదండి చీకటి ఎక్కడుంది అని వెతుక్కుంటే కనపడదు. అది అట్లా ఉంటుంది ఆ జ్ఞానశక్తి. వస్తువులని కప్పి ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తే చక్కగా ఉన్న విషయం ఏదో కనపడుతుంది. చెలించుచున్న చితియే మనస్సు అంటున్నారు. చెలిస్తూ ఉన్నప్పుడు మనస్సు అంటారు, నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ అంటారు. రెండో వస్తువు లేదు ఇక్కడ కూడా. ఒకే వస్తువు చలించినప్పుడు మనస్సై, చలించకుండా నిశ్చలమైనప్పుడు ఆత్మవస్తువు అవుతుంది. స్ఫూర్తి వల్ల ఆవరణాన్ని తొలగించుకోవటమే చితి యొక్క చలనము అంటున్నారు. చితికి చలనము, చైతన్య శక్తి చలనం అంటే ఏమిటంటే అజ్ఞానాన్ని తొలగించుకోవటమే చలనంట. ఆ చలనమే వికల్ప జ్ఞానము. వికల్పాలంటే బాగా రకరకాల మార్పులు. ఆ వికల్పాలన్నీ తొలగించుకుంటే, ఆ వికల్పాలన్నీ వదిలేసి మనస్సు నిశ్చలమైపోతే నిర్వికల్పం అవుతుంది. అదే పూర్ణమైన విజ్ఞానమై, పూర్ణ జ్ఞానమై ముక్తిని కలిగిస్తుంది. ముక్తిని కలిగించటం అంటే ఇంకా దేన్ని కోరకుండా నిశ్చలంగా ఉండటము అంతే. నేను ఏది, నేనెవరు, నేను అది తెలుసుకోవాలి, నాకు ముక్తి కావాలి, నేను ఈ సాధన చేయాలన్నీ నివారించబడ్డాయి. ఊరికే ఉంటుంది అంతే. కేవల చైతన్యంగా మారిపోవడమే ముక్తి. కానీ ఏదో మాయలు చేయటం, మంత్రాలు చేయటం, గొప్ప గొప్ప మహిమలు కలగటం కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. నిశ్చలంగా ఉండిపోతాడు ఆ వ్యక్తి, ఆకాశము వలె అయిపోతాడు అంతే. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. 55వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది మంది.